హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఈజ్ సురేష్ కుమార్. మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నది ఫ్యాన్సీ నెంబర్ నోట్ అండి. ఇక్కడ చూసినట్లయితే మీకు అన్నీ కూడా 6 5లు కనిపిస్తున్నాయండి. ఇలా ఒకటి పక్కన అన్ని సున్నాలు ఉన్నా, 2 పక్కన అన్ని సున్నాలు ఉన్నా, 3 పక్కన సున్నాలు ఉన్నా, లేదా అన్ని జీరోస్ ఉన్నా, అన్ని 1లు ఉన్నా, అలాంటి నెంబర్స్ ఫ్యాన్సీ నెంబర్స్ అండి. మీ ఎవరి దగ్గరైనా అలాంటి నోట్లు ఉన్నా మాకు ఫోటోలు పెట్టండి. ఇంకోటి అండి, 000 143 143 000 ఎలాంటి నోట్లు కూడా కొంతమంది కొంటారంటండి. అలాంటి నోట్లు మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చెయ్యండి. ఇప్పుడు మీరు చూస్తున్న కాయిన్ టెలికమ్యూనికేషన్ కాయిన్ అండి. ఇది డూప్లికేట్ కాయిన్. ఇలాంటి కాయిన్లు కొంతమంది దగ్గర ఉంటాయండి. ఇవేంటంటే దీంట్లో ఇదే వీడియోలో మళ్ళీ ఒరిజినల్ కాయిన్స్ కూడా వేరే ఉన్నాయి. నెక్స్ట్ ఆ ఫొటోస్ వస్తాయి. ఈ ఫేక్ కాయిన్లు అనేవి కొంతమంది బయట మార్కెట్లో అమ్ముతున్నారండి. ఈ ఆలీబాబా సైట్లలో కానీ, అమెజాన్ సైట్లలో కానీ, కాయిన్ బజార్ పేరుతో కొంతమంది కొన్ని ఫేక్ కాయిన్లు అయితే అమ్మడం జరుగుతుంది. మీరు ఆన్లైన్లో కాయిన్లు కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కొనడం అయితే మంచిదండి. ఎందుకంటే ఈ ఆన్లైన్లో కొనేటప్పుడు మీకు ఆ కాయిన్ ఏంటో, దాని క్వాలిటీ ఏంటో తెలియదండి. కొంతమంది ఆన్లైన్లో చూపించేటప్పుడు ముందుగా ఒరిజినల్ కాయిన్ ఫోటో చూపించిన తర్వాత వాళ్ళ పార్సిల్లో మాత్రం ఫేక్ కాయిన్లు వేస్తూ ఉంటారు. దయచేసి మీరు ఆన్లైన్లో కొనేటప్పుడు 1కి 2 సార్లు చూసి కొనుక్కోవాలండి. అసలు నాకు తెలిసినంత వరకు అయితే మీరు ఆన్లైన్లో కాయిన్లు కొనకుండా ఉండడమే మంచిదండి. మీకు తెలిసిన పర్సన్స్ దగ్గర కానీ, లేదా కొంతమంది కాయిన్ కలెక్టర్స్ ఉంటారు, వాళ్ళైతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళతో సంబంధాలు పెంచుకొని వాళ్ళ దగ్గర నుంచి కాయిన్లు కొంటారండి. చాలామంది ఏంటంటే కాయిన్ కలెక్టర్స్ కూడా ఈ కరెన్సీ యూట్యూబ్లో, అంటే కాయిన్ యూట్యూబ్లో ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళ నెంబర్స్ అనేవి తీసుకొని వాళ్ళతో పరిచయాలు పెంచుకొని వాళ్ళ దగ్గర వచ్చే రేర్ కాయిన్స్, స్కేర్ కాయిన్స్ అనేవి కొనడం జరుగుతుందండి. మీలో కూడా కొంతమంది కాయిన్స్ కలెక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే మా దగ్గర కాయిన్ ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయండి. నేను మీకు తర్వాత చెప్తాను ఈ వీడియో లాస్ట్లో. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న కాయిన్ ఇది రియల్ కాయిన్ అండి. ఈ కాయిన్ అనేది యూఎన్సీ కండిషన్లో ఉంది. ఇలా యూఎన్సీ కండిషన్లో ఉంటే మాత్రం ఈ కాయిన్కి ఎక్కువ ధర అనేది వస్తుందండి. ఎలాంటి కాయిన్, ఒరిజినల్ కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి. ఇలాంటి రేర్ కాయిన్స్ అనేవి అయితే వెంటనే సేల్ అవుతాయండి. మీరు ముందుగా మాకు ఫోటో పెట్టేటప్పుడు జాగ్రత్తగా నీట్గా జూమ్ చేసి పెట్టాలండి. ఫోటోలు పెట్టేటప్పుడు కూడా ఒక్కో కాయిన్ ఫోటోలు మాత్రమే పెట్టాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే అండి, నైట్ టైం వెలుతురులో చాలా కాయిన్స్ అన్ని ఒకే దగ్గర పెట్టి ఫోటోలు పెడుతున్నారండి. అందుట్లో అసలు ఏ కాయిన్ అనేది ఏంటో తెలియదండి. కాయిన్లు ఫోటో పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఒక్కో కాయిన్ మాత్రమే ఫోటో అనేది పెట్టాలి. అప్పుడు మాత్రమే ఆ కాయిన్ క్లారిటీ అనేది తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా సరే ఫోటోలు పెట్టేటప్పుడు కేవలం ఒక్కొక్క కాయిన్ మాత్రమే పెట్టాలి. కొంతమంది ఏం చెప్తున్నారంటే మా దగ్గర 1000 కాయిన్లు ఉన్నాయండి, 10,000 కాయిన్లు ఉన్నాయండి, అన్నీ ఎలా ఫోటో పెట్టాలన్నారు. మీ దగ్గర 1,00,000 కాయిన్లు ఉన్నా సరే మీరు ఒక్కో కాయిన్ మాత్రమే ఫోటో పెట్టాలి. ఎందుకంటే మీకు కాయిన్ రేట్లు తెలుసుకోవాలంటే మీరు ఒక్కో కాయిన్ పెట్టినప్పుడైతేనే వాటి రేట్ అనేది మేము సరిగ్గా చూసి చెప్పడం జరుగుతుందండి. మీరు ఎలా పడితే అలా ఫోటోలు పెట్టడం వలన మీ దగ్గర ఏ కాయిన్ ఉందో ఏంటో మేము చెప్పలేమండి. కొంతమంది 50 కాయిన్లు కలిపి ఒకే ఫోటో, 20 కాయిన్లు కలిపి ఒకే ఫోటో పెడతారండి. వాటన్నిటిని జూమ్ చేసినా వాటి మింట్ మార్క్ ఏంటో అదేంటో కనిపించదు. ఇక్కడ కాయిన్లలో మనకు ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మింట్ మార్కుల గురించి తెలుసుకోవాలి. ఏ కాయిన్ విలువైంది, ఏ కాయిన్ విలువలేంది, ఈ కాయిన్ ఈ మింటే ఎందుకు విలువైంది, ఈ కాయిన్ ఈ మింటికి ఎందుకు ధర లేదు అనేది మేము అంతకు ముందు కూడా చెప్పాం. అంటే తక్కువ ప్రింట్ అయిన మింటికి ఎక్కువ ధర అనేది ఉంటుంది, ఎక్కువ ప్రింట్ అయిన మింటికి తక్కువ ధర అనేది ఉంటుంది. అలాంటి విషయాలు మీలో ఎవరో కూడా తెలుసుకోవట్లేదండి. మీలో చాలామంది చేసేది ఏంటంటే ఎవరైనా మన దగ్గర కాయిన్లు కొంటానన్నారా, వాళ్ళ నెంబర్ ఏమన్నా ఉందా, ఇక అంతే. వాళ్ళ నెంబర్ తీసుకోవడం, వాళ్ళని హింసించడం, వాళ్ళకి ఫోన్లు చేయడం, ఇదే చేస్తున్నారు తప్ప మన దగ్గర ఏమి కాయిన్లు ఉన్నాయి, అసలు వాళ్ళ వీడియోలో ఏం చెప్పారు, అసలు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, వాళ్ళు చెప్పింది మనం వినాలా వద్దా అనేది కూడా ఎవరో ఆలోచించడం లేదండి. వీళ్ళు చేసేది ఏంటంటే ఎవరో కూడా ఏమీ కూడా ఆలోచించడం అనేది లేదు. వాళ్ళు కేవలం చేసేది ఏంటంటే చెప్పింది మాత్రమే వింటూ ఉంటారు.
కేవలం చేసేది ఏంటంటే చెప్పింది మాత్రం మొక్కుబడిగా వింటారు. అక్కడ నెంబర్ ఏమైనా ఉందేమో చూస్తారు. ఆ నెంబర్ చూసి వాళ్ళు చేసేది ఏంటంటే మనకి ఈ నెంబర్ దొరికింది, వాళ్ళ దగ్గర ఫోన్ చేద్దాం ఇక అంతే. అసలు వాళ్ళ దగ్గర ఏం కాయిన్లు ఉన్నాయి, ఆ కాయిన్ కండిషన్ ఏంటి, అసలు అవి కామన్ కాయిన్లా, రేర్ కాయిన్లా, స్కేర్ కాయిన్లా, అసలు అలాంటివి కూడా వాళ్ళు ఏమీ కూడా చూడరండి. వాళ్ళు చూసేది ఏంటంటే కేవలం ఆ కాయిన్ అనేది ఏంటి, మన దగ్గర ఈ కాయిన్ ఉంది, మన దగ్గర ఏ కాయిన్ ఉన్నా సరే ఈ కాయిన్కి 50,000 కానీ 1,00,000 రూపాయలు కానీ వస్తాయి. మనకి అది రేర్ కాయినా వాల్యుబుల్ కాయినా అనేది మాత్రం వాళ్ళు ఆలోచించరండి. మా దగ్గర ఈ కాయిన్ ఉంది కాబట్టి ఈ కాయిన్ 1,00,000 రూపాయలు ఉండాలి, ఈ కాయిన్ 50,000 ఉండాలి, ఈ కాయిన్ 10,000 ఉండాలి, మా దగ్గర కాయిన్లు అన్నీ ఇచ్చేస్తే మాకు 1,00,00,000 రూపాయలు రావాలి. ఇదే టార్గెట్లో ఉంటున్నారు తప్ప అసలు మన దగ్గర ఉన్న కాయిన్లకి అంత విలువ వస్తుందా రాదా, మన దగ్గర ఉన్న నోట్లకి అంత విలువ వస్తుందా రాదా అనేది కూడా ఆలోచించరు. ఇవి మన దగ్గర ఉన్నాయంటే మనకి ఎంత డబ్బులు రావాలనుకుంటారు. మీరు ముందుగా వీడియోల్లో చెప్పే కాయిన్ రేట్లు ముందుగా మీరు చూడాలండి. మీరు చూసిన తర్వాత ఏంటంటే దీనికి ఎంత డబ్బులు వస్తాయి ఏంటి అనేది అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందండి. ఇప్పుడు వీడియోలు చాలామంది తెలుగులో కూడా చేస్తున్నారండి. వాళ్ళల్లో కొంతమంది కాయిన్ రేట్లు మంచిగానే చెప్పేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే మోసం రేట్లు చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే కాయిన్ ధర కన్నా చాలా రేటు తగ్గించి కూడా పెడుతున్నారు. 20,000 కాయిన్ కూడా వాళ్ళ వాట్సాప్ స్టేటస్లు కూడా పెడుతున్నారు, ఈ కాయిన్ 5,000 కొంటామని. అసలు ఆ కాయిన్ ఒరిజినల్ రేటు 20,000 ఉంటే వాళ్ళు 5,000 కొంటాను అంటున్నారు. 3,000 కాయిన్ వాళ్ళు 500 కొంటానని వాట్సాప్లో స్టేటస్లు పెడుతున్నారు. ఇంకోటి ఫేక్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, ఆ ఛానల్ పేరు అయితే నేను చెప్పకూడదు. వాళ్ళైతే కాయిన్ రేట్లు చాలా తక్కువ రేటు పెట్టి ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టారండి. అంటే వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళితే వాళ్ళైతే ఖచ్చితంగా మోసపోతారు. ఎందుకంటే వాళ్ళు బయట మార్కెట్ రేటు కన్నా చాలా రెట్లు తక్కువ, అంటే 3 రెట్లు తక్కువ విలువతో వాల్యూస్ పెట్టుకుని కాయిన్ రేట్లు అనేవి చెప్తున్నారండి. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే మీరు మోసపోతారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుగులోనే కొంతమంది మంచిగా చెప్పే యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఉన్నాయండి. మీరు మా ఛానల్ విన్నా మీకు మంచిగానే ఉంటుంది. వేరే కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, అవి కూడా వినడం వల్ల ఏంటంటే మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. మీరు ముందుగా ఏం చేయాలంటే ఆ వీడియోలో ఏం చెప్తున్నారు అనేది వినాలండి. నెక్స్ట్ వీడియోలో నేను వేరే వాటి గురించి చెప్తాను. థ్యాంక్ యూ మిత్రులారా.